నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సింధు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ మొదలు పెట్టాడు. గోకులంలో సీతకు తోడయ్యాడు. ఆ తర్వాతే మొదలైంది పవన్ కళ్యాణ్ సినీ ప్రస్థానానికి అసలైన సుస్వాగతం. తొలి ప్రేమతో 90s యూత్ ని లవ్ ట్రాక్ వైపు నడిపించాడు. ఆ తర్వాత అన్నయ్యకు తమ్ముడు అంటే ఎలా ఉండాలో చూపించాడు. బద్రీనాథ్ అంటూ టెంపర్మెంట్ చూపించి సూపర్ హిట్ కొట్టాడు. సిద్ధార్థ రాయ్ అంటూ ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. అలా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ పవర్ స్టార్ అయ్యారు. అభిమానులకు ఆయన బంగారం. నమ్ముకున్న వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్లే కాటమరాయుడు. తనకి ఎదురొస్తే ఎంత తోడినైనా ఢీ కొట్టి నిలిచే గబ్బర్ సింగ్. అన్నింటికి మించి అన్నలా తోడుండే అన్నవరం. అన్ని ఆటంకాలు ఎదురైనా ఏ భావం బయటికి కనిపించకుండా నమ్మిన సిద్ధాంతం కోసం ధైర్యంగా ముందుకు సాగే అజ్ఞాతవాసి. సామాన్యుల పక్షాన గట్టిగా వాదించే వకీల్ సాబ్. తిక్క రేగిస్తే మక్కలిరగొట్టే భీమ్లా నాయక్. ఇంకా చెప్పాలంటే ఆయన వస్తే ఫ్యాన్స్ కి జల్సా. ఆయనంటే అభిమానులకు తీన్మార్. అందరికీ బ్రో, ఎవరికి అదరని బెదరని హరిహర వీరమల్లు. రంగంలోకి దిగాడంటే వెన్ను చూపని ఉస్తాద్ భగత్ సింగ్. మెగాస్టార్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హీరో ఎవరబ్బా అనుకుంటున్న టైంలో 1996లో పవన్ కళ్యాణ్ సినీ ప్రస్థానం మొదలైంది. సినిమాల్లో పవన్ యాక్టింగ్, ఆయన టెంపర్మెంట్, దూసుకెళ్లే తత్వం యూత్ కి పిచ్చగా కనెక్ట్ అయ్యింది. పవన్ యాక్షన్ లోకి దిగితే ఎదుటోడికి నిజంగా కరెంటు వైర్ ను పట్టుకున్నట్టే ఉంటుంది. అందుకే ఆయన పవర్ స్టార్ అయ్యారు. అభిమానుల విషయంలో ఎవరి రేంజ్ కి తగ్గట్టు వాళ్లకు అభిమానులు ఉంటారు. కానీ అభిమానులందు పవన్ కళ్యాణ్ అభిమానులు వేరయ్యా అన్నట్టుంది మనోళ్లతో వ్యవహారం. పవన్ వస్తున్నారంటే అభిమానులు పోటెత్తుతారు. పవన్ ని ఒక్కసారైనా కలవాలి, ఆయనను చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఒక్కసారైనా ముట్టుకోవాలి, ఫోటో దిగాలి, ఇలా ఎంతో మంది తప్పించిపోతుంటారు. పవర్ స్టార్ రేంజ్ హాలీవుడ్ పాప్ స్టార్ రేంజ్ ని మించి ఉంటుంది. టాలీవుడ్ లో ఎప్పుడూ లేని ఓ కల్ట్ ట్రెండ్ ని సృష్టించారు పవన్. అదో డిఫరెంట్ స్టైల్, అదో మ్యాజిక్. పవన్ ఏం చేసినా ఆడియన్స్ తెగ థ్రిల్ అయిపోతారు. యూత్ పిచ్చెక్కిపోయారు. పచ్చిగా చెప్పాలంటే పవన్ అంటే గుడ్డలు చించుకునేంత అభిమానం, ప్రేమ పెంచుకున్నారు చాలా మంది. పవన్ ని ఎందుకు అభిమానించాలి, పవన్ ని ఎందుకు ప్రేమించాలి అంటే నో డౌట్ ఆయన డైమండ్. ఇలాంటి డైమండ్ కాదు, ప్రపంచంలో కోహినూర్ని మించిన డైమండ్ ఏదైనా ఉంది అనంటే అలాంటి డైమండ్ అని చెప్పాలి. వ్యక్తిత్వంలో పవన్ ఓ మాస్టర్ పీస్. ముక్కు సూటితనం ఆయనకు ఆభరణం. అనుకున్నది సాధించడం కోసం అర్జునుడిలా యుద్ధం చేసి ఆయన పోరాట పటిమే ఎంతో మంది ఆయనకు అభిమానులు చేసింది. ఇక రాజకీయం విషయానికి వస్తే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు. పవన్ కళ్యాణ్ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. ఏపీలో గ్రాండ్ విక్టరీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే డైలాగ్ కోట్ చేశారు. నిజమే, పవన్ తగ్గడమే గొప్ప విజయానికి నాంది పలికింది. కూటమి కట్టడం దగ్గర నుంచి సీట్ల సర్దుబాటులో ఇలాంటి సమస్య రాకుండా చూసుకోవడం, ఓట్లు చీలకుండా 3 పార్టీల మధ్య ఓట్ల బదిలీకి చక్కని ప్రణాళిక రచించడంలో పవన్ వ్యూహం ఫలించింది. వైసీపీని ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదని పదే చెప్పిన పవన్ చెప్పినట్లే చేసి చూపించారు. తలో దిక్కున ఉన్న టీడీపీ, బీజేపీని ఒక చోట చేర్చారు. అంతేకాదు, తనను తీవ్రంగా అవమానించిన వైసీపీ నేతలకు గుణపాఠం చెప్పేలా వారి పరాజయానికి శక్తి వంచన లేకుండా పనిచేశారు. పవన్ కాదు, ఇది తుఫాన్. ఏ రాజకీయ నాయకుడైనా ఇంతకు మించిన ప్రశంస ఉంటుందా? ఇది సాక్షాత్తు ప్రధాని మోదీ పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎన్డీఏ పక్షాల ఎంపీలందరి ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసిస్తూ అన్న మాటలు. ఆ ప్రశంసకు జనసేనాని 100% అర్హుడు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని ప్రత్యర్థుల సవాళ్లకు పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచి చెంప మీద కొట్టినట్టు సమాధానమిచ్చారు జనసేనాని. పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను గెలుచుకుని 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీగా జనసేనను అటు ఏపీలోనే ఇటు జాతీయ రాజకీయ వేదిక పైన నిలిపాడు. ఇదంతా రాత్రికి రాత్రి జరిగింది కాదు. 10 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. అందులో ఎన్నో ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు, అవమానాలు, చీత్కారాలు, వీటన్నింటినీ అధిగమించి ఓర్పు, సహనం, త్యాగం, వ్యూహం అనే అస్త్రాలతో రాజకీయ యుద్ధంలో గెలిచి యోధుడిలా నిలిచాడు పవన్ కళ్యాణ్. నిజానికి సినీ ఇండస్ట్రీలో గెలుపోటములతో సంబంధం లేని స్టార్ ఇమేజ్, లక్షల మంది ఫ్యాన్స్,
కోట్ల రూపాయలు సూట్ కేసులతో డబ్బులు పట్టుకొని ఇంటి ముందు నిలబడే నిర్మాతలు, దర్జాగా విలాసవంతంగా సాగే జీవితం, ఫారిన్ ట్రిప్పులు, ఇంతకు మించి ఒక హీరో బిజీ లైఫ్ కు కావాల్సింది ఇంకేముంటుంది? కానీ అందరిలా ఆలోచిస్తే ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతాడు? పవన్ కు ఇవేమీ సంతృప్తినివ్వలేదు. తనను ఆరాధించే, అభిమానించే వారికే కాదు, అట్టడుగు వర్గాలు ప్రజలందరికీ ఏదైనా మంచి చేయాలి, వాళ్ళ గుండెల్లో కలకాలం గూడు కట్టుకోవాలి. ఇదే ఆలోచనే పవన్ ను ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టేలా చేసింది. నిజ జీవితంలో కూడా రియల్ హీరోగా అవ్వాలనుకున్నారు ఆయన. అందుకే రాజకీయాన్ని వేదిక చేసుకున్నారు. రాజకీయాలంటే పులిపై స్వారీ అని తెలుసు, కానీ పులిని సైతం గింగిరాలు కొట్టించే మాస్టర్ పవన్. ఆ నేర్పు, తెగింపే ఆయనకు ఒకే ఒక్క దెబ్బతో ఏపీకి ఉప ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాయి. పవన్ లాంటి నాయకుడు మనకు అవసరం. ఆయన లాంటి మంచి వ్యక్తి చేతిలో పాలన ఉండడం అవసరం. అందుకే పవన్ ఎప్పుడు బాగుండాలి. ఆయన గుండెల్లో మనం, మన గుండెల్లో ఆయన ఎప్పుడు ఉండాలి. హ్యాపీ బర్త్డే ది గాడ్ ఆఫ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్.